రోజు ధ్యానం చేస్తే మనసు నెమ్మదిస్తుంది, భావాలు నియంత్రణలో ఉంటాయి, ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోవాలే కానీ దీనివల్ల వచ్చే ప్రయోజనాలు బోలెడు. కానీ ఆచరణలో వచ్చేటప్పటికి వెనుకడుగు వేస్తాం. ఎందుకంటే పెద్ద చిన్న తేడా లేకుండా ఇప్పటి తరం మహిళలందరికీ సమయంతో పరుగులే. ఈ జీవన శైలి, పర్యావాసమే మానసిక సమస్యలు ఇవన్నీ ఎంత సతమతం చేస్తున్నా పనుల నుంచి తీరిక దొరకడం లేదంటూ వ్యాయామాలన్నీ దీనికి కూడా రేపు ఎల్లుండి అంటూ వాయిదాలు వేస్తుంటాం. అలాంటి వారిని మైక్రో మెడిటేషన్ చేయమంటున్నారు నిపుణులు. అంటే ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు, వృత్తిగత నిర్ణయాలు తీసుకునేటప్పుడు, సమావేశాలకు ముందు ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ చుట్టుముడుతున్న కీలక సమయాల్లో ఉన్న చోటును, చేస్తున్న పనిని కొన్ని నిమిషాల పాటు విడిచిపెట్టి శ్వాస మీద ధ్యాస పెట్టమంటున్నారు. దీనికి గంటల కొద్ది సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. ప్రత్యేక గది, వాతావరణంతోనూ పని లేదు. ఉన్న చోట 30 సెకండ్ల నుంచి 5 నిమిషాల వరకు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉంటే చాలు. సాధారణంగా మెడిటేషన్ అంటే 30 నిమిషాల నుంచి గంట వరకు చేయమంటారు కదా. కానీ ఈ విధంలో మైండ్ ఫుల్ గా 5 నిమిషాలు ధ్యానం చేసినా చాలు, ఫలితం ఉంటుంది అంటున్నారు నిపుణులు. అందుకే దీన్ని మైక్రో మెడిటేషన్ అంటున్నారు. దీనివల్ల మనసుకు సాంత్వన కలుగుతుంది. దాంతో మానసిక సమస్యల నుంచి బయటపడవచ్చు. చేసే పనిలో ఉత్పాదకత పెరుగుతుందట. దాన్ని మైండ్ఫుల్నెస్ టెక్నిక్ గాను చెప్తుంటారు.